తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఆశలతో సాధించుకున్నారో ప్రస్తుతానికి ఆ సమయంలో జర్నలిస్టు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే జర్నలిస్టులు కేసీఆర్ హయాంలో ఏ విధంగా తెలంగాణ దోచుకోబడిందో స్వయంగా ఒకప్పుడు కేసీఆర్ని పొగిడిన జర్నలిస్టులే నేడు అదే నోటితో కేసీఆర్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అసలు కారణం ఏంటి? నిజంగా కోరి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు కోరుకున్న విధంగా లేదా? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మనం చూస్తుంటాం జర్నలిస్టులు సమాజంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అటు రాజకీయ నాయకులకు కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఆ అంశాన్ని చేరడంలో కీలక పాత్ర పోషించేది వాళ్ళే. ఇప్పుడు అదే జర్నలిస్టులు అది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే కేసీఆర్కి సంబంధించి ఒకప్పుడు కేసీఆర్ని పొగిడి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఆ జర్నలిస్టులే ఇప్పుడు కేసీఆర్ని విమర్శిస్తున్నారు. కారణం ఏంటంటే తెలంగాణ విడిపోయాక 10 ఏళ్ళు పాలిచ్చా ఏమీ న్యాయం జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన కూడా అదే జరుగుతుందని చెప్పేసి రెండు ప్రభుత్వాల మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంతకీ ఆ జర్నలిస్టులు ఎవరు అంటారు? ఏం జరుగుతుంది అసలు జర్నలిస్టులకు సంబంధించి? అంటే మనం అంటే ఎవరైనా కూడా జర్నలిస్టులు అని అంటాం కానివ్వండి, విడిపోయిన తర్వాత ఎవరైనా కొంచెం టైం అనేది ఇస్తారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రజలైనా కూడా ఒక టైం టేకింగ్ అనేది ఉంటుంది. సరే, వాళ్ళకి కొత్తగా వచ్చిన రాష్ట్రాలు ఏదైనా కావచ్చు, దాని మూలాన వీళ్ళకి కూడా పరిపాలన పరంగా కొత్తే. ఇప్పుడు అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారికి మినిస్టర్గా చేశాడు, ఉమ్మడి స్టేట్లో మినిస్టర్గా చేసిన వ్యక్తికి ఒక చిన్న రాష్ట్రమే కదా తెలంగాణ. అంటే జాయింట్ ఉమ్మడిగా ఉన్నప్పుడు పెద్ద విశాలంగా దానికి మినిస్టర్గా చేసినప్పుడు ఇది ఒక తెలంగాణ స్టేట్కి సీఎంగా చేయటం అనేది ఆయనకి చాలా అనుభవం ఉన్నట్టే తీసుకోవాలి. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఏం చేశాడు 10 సంవత్సరాలుగా అని అన్నప్పుడు ఖచ్చితంగా మేధావులైన వాళ్ళు ఒక ఆత్మవిమర్శన అంటే కొంతమంది అడ్డుగాలుగా మాట్లాడుతున్నారు, అది కూడా విన్నాం మనం. అంటే ఓన్లీ వాళ్ళకి ఏంటంటే ఎట్లాంటి వాళ్ళైనా ఉండేవండి సింహాసనం మీద తెలంగాణ వ్యక్తి అని అనే ఒక ముద్ర పెడిన, అంటే ఒక తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టిన వ్యక్తి ఆడు కూర్చుంటే చాలు అనే విధంగా కొంతమంది మాట్లాడటం విన్నాం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్న వర్షన్ మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ విఠల్ గారు కావచ్చు, ఇంకా నేను కొంతమంది జర్నలిస్టుల పేర్లు కూడా నేను వాళ్ళ వీడియోలు కూడా చూసి చెప్తున్నాను. కానీ అదేంటంటే వాళ్ళు మాట్లాడేది సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అంటే సుదీర్ఘంగా అంటే గత 10 ఏళ్ళుగా మనం ఏం చేసుకున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత అనేది. ఇప్పుడు విఠల్ గారు లాంటి వాళ్ళు వీళ్ళు చెప్పటం చూస్తుంటే వచ్చిన తర్వాత దోచుకున్న వాళ్ళు ఎవరా అంటే తెలంగాణలో బాగుపడింది ఎవరా అని అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఇంక వేరే ఎవరికి కూడా, అంటే ఆ రోజున ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు కానివ్వండి, ఆ రోజున తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పి మాట్లాడిన మాటలే కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటివి ఎక్కడ జరగలేదు కదా. సో అవన్నీ కూడా ఈ రోజున వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. అరే తెలంగాణ వచ్చింది ఎందుకు, మనం తెలంగాణ ఇంత వీరోచితంగా పోరాడాము, ఇంత గొడవపడి తెచ్చుకున్నాము, 1200 మంది చనిపోయినారు, వాళ్ళ త్యాగం ఏమైంది, ఏమి అభివృద్ధి చెందున్నాము అనేది ఒక ఆత్మవిమర్శన. అంటే ఏ నాయకుడు మూలాన ఈ మిస్టేక్స్ జరిగాయి అనేది అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఆలోచన అనేది వస్తుంది. అది కూడా కాకుండా ఇంకా వేరే వాళ్ళని రానివ్వకూడదని మాట్లాడేటప్పుడు అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఒక డైవర్షన్ అనేది ఎవరిలోనైనా ఒక ఆలోచన వస్తుంది. అది ఆ రేంజ్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత చూపెట్టుకున్నా ఉంటే అది వచ్చేది కాదేమో, ఇప్పటికి కూడా తెలిసేది కాదేమో. అంటే ఇది ఇప్పుడు కాంగ్రెస్ కేసారు, కాంగ్రెస్ 2 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారంటే మాది ఇది వరకు అంటే ఖజానా ఖాళీ చేసి ఇచ్చారు, మేము ఏం చేసేది అనేటట్టు రేవంత్ రెడ్డి గారు లిటరల్గా అదే మాట్లాడారు. అప్పులు పుట్టట్లేదు, ఖజానా ఖాళీ ఉంది, డబ్బులు లేని పరిస్థితి అని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంటే ఇస్తున్నారు, మీటింగుల్లో చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు మేధావి వర్గం ఆలోచించాలి కదా, రాష్ట్రం ఏ దిశలో ఉండింది, ఎలా దివాలా తీసింది అనేది ఆలోచిస్తున్నారు. సో అది వాళ్ళకి వాళ్ళకున్న ఇది విషయ పరిజ్ఞానం బట్టి ఈ రోజున వాళ్ళందరూ చెప్తున్నారు. నిజంగా మేధావులు అనే వాళ్ళు అలాగే ఆలోచించాలి, అలాగే మాట్లాడాలి. లిటరల్గా ముందు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, మనం భవిష్యత్తును ఎలా బాగు చేసుకోవాలి అనే ఆలోచన అయితే క్లియర్గా ఉండాలి. ఆ రకంగా వాళ్ళు మాట్లాడటంలో కరెక్ట్గానే అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారి మీద వాళ్ళు ఒకప్పుడు ఆయన ఎమ్మట ఉన్న వాళ్లే కదా, అందరూ ఉద్యమంలో సపోర్ట్ చేశారు. ఆయన ఇప్పుడు ఉద్యమంలో ఇన్ని లక్షల మంది ఇంతమంది సపోర్ట్ చేస్తే ఒక్క మనిషికి హైలైట్ ఇది వచ్చింది, కేసీఆర్ గారు అని అన్నట్టు ఆయన పోర్ట్రే చేసుకుని ఆయన ఒక్కడు సింహాసనం మీద కూర్చున్నాడు. సో వాళ్ళందరూ ఆశ ఏంటి, రాష్ట్ర అభివృద్ధే కదా.
తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేస్తారు అనే ఒక ఆశతో ఆయన కూర్చోబెట్టారు. కానీ ఆ కూర్చున్న తర్వాత ఏం చేశాడు, వాళ్ళ కుటుంబం ఈ రోజున ఒక్కొక్కరిలో ఒక్కొక్క పార్టీ పెట్టుకోవటం కానివ్వండి, పార్టీలు కూడా చీలిపోయేటట్టు, అంటే టీఆర్ఎస్ అని పెట్టుకొని బీఆర్ఎస్ అని మాట్లాడటం కానివ్వండి, మళ్ళీ అదే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి పార్టీ పెడితే పెట్టకూడదని అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు రాకూడదని మాట్లాడడం కానీ ఇవన్నీ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? ఇది మేధావులు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇంకా ఒకళ్ళు అసలు చెప్పారు, తెలంగాణకి సంబంధించిన జర్నలిస్టే చెప్పారు, ఆయన ఒకప్పుడు విడిపోవటానికి ఆంధ్రాకి బాధ అయి ఉండొచ్చేమో ఆంధ్రప్రదేశ్కి, కానీ వాళ్ళకి మంచి జరిగింది, వాళ్ళకి భూముల రేట్లు పెరిగాయి, పల్లెల్లో అంతా డెవలప్ అయింది. అది వరకు కరెంట్ ఉండేది కాదు, ఆ విలేజ్లో డే టైం అంతా కరెంట్ తీసేసేవాళ్ళు, నైట్లు ఇచ్చేవాళ్ళు. సో ఫుల్ టైం కరెంట్ ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్లో, విలేజెస్లో అంతా కూడా రోడ్స్ సరిగా ఉండేది కాదు. ఈ రోజున చూస్తే పల్లెకి మంచి రోడ్లు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ సీఎం ఆయనే అయ్యారు కాబట్టి ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొత్తగా అవతరించిన తర్వాత కరెంటు ఫుల్ టైం ఇచ్చేశారు. సీఎం అయినా వారం రోజులకే ఫుల్ టైం కరెంట్ ఇచ్చేశారు, 24 hours కరెంట్ ఇచ్చారు. అప్పటికి చూస్తే నీకు నిజంగా లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్, ఆ లోటు బడ్జెట్లో కూడా వాళ్ళు ఫుల్ టైం కరెంట్ ఇచ్చుకున్నారు, రోడ్లు బాగా చేశారు. ఈరోజు విలేజ్లు కూడా బాగా డెవలప్ అయినాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఇంటర్నెట్ అనేది సౌకర్యాలు కల్పించుకోగలిగారు. అన్ని వసతులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాళ్ళు ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటారు, ఒక పల్లెటూరులో కూర్చొని ల్యాప్టాప్లో వాళ్ళు జాబులు చేస్తూ ఇంట్లో కూర్చొని జీతం వారానికి ఒక దీనికి వెళ్తున్నారు, అటెండ్ చేస్తున్నారు, వచ్చేసేసి మళ్ళీ ఇళ్లలో కూర్చుంటున్నారు. చెన్నై కానీ బెంగళూరు కానివ్వండి, ఈవెన్ హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్ళినా కానీ పక్కన ఉన్న సిటీల్లో చేసినా ఎక్కడ చేసినా, అంటే నేను అనేది ఏంటంటే ఒక మారుమూల ప్రాంతంలో కరెంటు ఫుల్ టైం ఉంటుంది, వాళ్ళు అదే ఫెసిలిటీస్ సిటీ లాంటి ఫెసిలిటీస్ పల్లెటూర్లలో కూడా చేసుకున్నారు. అంటే ఇళ్లలో సౌకర్యాలు కానివ్వండి, అదంతా ఈ గత కొద్ది కాలంలోనే డెవలప్ అయ్యాయి. ఇది నిజంగా ఉమ్మడిగా ఉండుంటే అందరూ హైదరాబాద్ ఎమ్మటి పడి ఉంటారేమో కానీ వాళ్ళ స్థానాల్లో కూడా వాళ్ళు ఆ మాత్రం ఉండేవాళ్ళు కాదేమో. అంటే సరౌండింగ్స్ ఏదైనా సిటీల వరకు అంతవరకు డెవలప్ అయి ఉండేదేమో. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈరోజు భూములు రేట్లు పెరగటం కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగింది. అంటే ఒక లాస్ట్ గతంలో 5 ఏళ్ళు ఏదైతే అధికారం కోల్పోయారో, టీడీపీ కోల్పోయింది కదా, అది కానీ జరగకుండా ఉండుంటే ఈ పాటికి ఇంకొక రూపురేఖలు మారిపోయేది. సో డెఫినెట్గా చాలా చేంజ్ వచ్చేది. అయినా ఒక 5 సంవత్సరాల మూలన కొంచెం ఇబ్బంది పడ్డ మాటల వాస్తవమైనా ఇప్పుడు మళ్ళా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది కదా. సో ఆ డిఫరెన్స్ మనకు కనపడుతుంది. సో తెలంగాణలో సాధించింది ఏంటంటే కేసీఆర్ కుటుంబం బాగుపడింది, అంతకు మించి ఇక్కడ ప్రజలకేమీ ఒరిగింది లేదు, జరిగింది లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజానికం కావచ్చు, తెలంగాణ సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జర్నలిస్టులు చెప్పేటువంటి అంశాలంతా గమనించే పరిస్థితి అంటారా లేదా? ఎందుకంటే ఇప్పుడు బేరీజ్ చేసుకుంటారు. లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా మాట్లాడినప్పుడు ప్రజలు ఎక్కడ నుంచైనా ఆయన రాకూడదు, పార్టీ పెట్టకూడదని ప్రజలు ఎక్కడా అనలేదు, రమ్మని స్వాగతించారు. సో చాలా మంది అపోజ్ చేశారు, వాళ్ళు మాట్లాడింది తప్పన్నారు, అది ప్రజల్లో నుంచి వచ్చింది కదా. సో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నది అదే. సో వీళ్ళకు మనం అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు 10 సంవత్సరాలు, వీళ్ళందరూ వీళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, అంతేగాని రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు కదా. సో ఆ డిఫరెన్స్ మనకు ఖచ్చితంగా కనపడుతుంది. తెలంగాణలో ఈ రోజున మేధావి వర్గం అంతా కూడా మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దొంగల పాలయ్యింది రాష్ట్రం. సో రాష్ట్రం దొంగల పాలయ్యి ఈ రోజున మనం ఎలా నిలబెట్టుకోవాలనేది అయితే ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా ఇప్పుడు మనం బంగారు తెలంగాణ తీసుకొని దొంగల తెలంగాణ చేసుకున్నాం కదా. సో దానికి ఖచ్చితంగా చేంజ్ అనేది వస్తుంది తెలంగాణలో కూడా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.